నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఇవాళ మనము క్రిస్టల్ గోడౌన్లో ఉన్నామండి. సో ఎన్నో రకాల క్రిస్టల్స్ ఆఫ్రికా నుండి వచ్చినాయి అండ్ ఒక కంప్లీట్ కంటైనర్ ఉంది ఇక్కడ మన దగ్గర. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్. ఫస్ట్ మనం సోడోలైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో మనకి ఎప్పుడైతే భూమిలో నుండి సోడోలైట్ వస్తుందో అది ఈ రకంగా వస్తుంది. సో జనరల్గా ఎవరన్నా చూస్తే ఏంటిది కంకర్ రాయిలాగా ఉంది, కలర్ లేదు, ఇలా బ్యూటీ కనిపించట్లేదు అని అనుకుంటాం. కానీ భూమిలో నుంచి వచ్చిన ప్రతి క్రిస్టల్ కూడా పాలిష్ చేయకముందు ఇట్లానే కొంచెం రఫ్గా ఉంటుంది. బికాస్ దీని మీద ఒక స్కెలిటన్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని స్కెలిటన్ అంటారు. మనకి బంగాళదుంపకి ఎట్లయితే తొక్కుంటుందో, అరటిపండుకి ఎలా అయితే పైన తొక్కుంటుందో అట్లాగే ఈ క్రిస్టల్కి కూడా పైన ఒక లేయర్ అనేది ఉంటుంది. సో ఈ లేయర్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో, క్లీన్ చేస్తామో అప్పుడు ఇట్లా క్లీన్గా వస్తుంది అనమాట. సో మనకి కొంచెం కలర్ కనిపిస్తుంది. లేదు ఈ క్రిస్టల్ మీద మనం వాటర్ పోసినా లేదా ఆయిల్ అప్లై చేసినా కూడా మనకి కొద్దిగా కలర్ కనిపించడం తెలుస్తుంది.